తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోంచి కండోలెన్స్ చెప్పింది ఓన్లీ 2 పీపుల్ అండి. ఆహా! ఆ రోజు మమ్మీ పోయిన రోజే శోభన్ బాబు గారు నాకు ఫోన్ చేశారు. నాకు టైం కూడా గుర్తుంది. నైట్ 8:45కి చేశారు. హ్మ్. అమ్మ నేను శోభన్ బాబుని మాట్లాడుతున్నాను. అమ్మగారు పోయారు అని చెప్పి విన్నాను. నీకు మేమందరం ఉన్నాం. ఇది ఊరినే ఏదో కండోలెన్స్ చెప్తున్నానని చెప్పి నువ్వు అనుకోబాక. నీకు ఏ రకమైన సపోర్ట్ కావాలన్నా నేను అంజీకరైలో ఉన్నాను. నా దగ్గరికి రామ్మా అని హుహు. చెప్పాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అన్నా. దాని తర్వాత అల్లు రామలింగయ్య గారు వచ్చారు. అల్లు రామయ్య గారు. ఆయన 2 సార్లు వచ్చారు. ఆహా! 2 సార్లు వచ్చి నా దగ్గర కూర్చొని ఒక 1 అవర్ కూర్చున్నారు. కూర్చొని అమ్మగారి గురించి మాట్లాడి ఆయన చాలా బాధపడి, మేమందరం ఉన్నాం. నువ్వేంటో ఒక్కదాన్నే ఉన్నానని ఫీల్ అయిపోక ఆ! అని చెప్పారాయన. సరే అంకుల్ అని చెప్పి చెప్తే చాలాసేపు నాతో మాట్లాడి ఎళ్లారు. మళ్ళీ ఇంకోసారి కూడా వచ్చారాయన. హ్మ్. వీళ్ళిద్దరే నాకు కండోలెన్స్ చెప్పిందండి. ఓకే. ఏంటంటే ఈ పర్టిక్యులర్‌గా అమ్మగారి మరణం గురించి ఎందుకు అడిగానంటే, విన్నానండి. నేను విన్నాను ఏంటంటే బస్ రకరకాల. స్టాండ్‌లో చనిపోయారు అని చెప్పేసి సరే ఇలా అనేటప్పటికి వాళ్ళు మాట్లాడే మాటలకి మనం అంటే ఏమంటామండి? దీని గురించి కొంచెం క్లారిటీ ఇవ్వాలనే లేదు మిమ్మల్ని అడిగింది తప్ప ఆవిడేదో ఫెయింట్ అయ్యి పడిపోయిందంట. హ్మ్. తర్వాత నేను మా అమ్మగారిని చూసుకోలేదంట. హ్మ్. నేను మ్యారేజ్ చేసుకొని దుబాయ్ ఎళ్ళిపోయానంట. నేనెప్పుడు దుబాయ్ ఎళ్ళానో, ఎప్పుడు పెళ్లి చేసుకున్నానో మరి అట్టా ఏ సినిమాలో గూడా నా క్యారెక్టర్లు రాలా. హ్మ్. దుబాయ్‌కి పెళ్లి చేసుకొని ఎళ్ళే క్యారెక్టర్లు గూడా అట్టా రాలా. సో, మరి ఫ్యూచర్‌లో వస్తాయేమో తెలీలేదు. నేను మాత్రం సింగిల్ అండి. నేను మ్యారేజ్ చేసుకోలేదు. హ్మ్. సో, నేను మా అమ్మగారిని వదిలేసి బస్ స్టాండ్‌లోనో, లేకపోతే వేరెక్కడో వదిలేసి నేనెక్కడికి పారిపోలేదు. ఇంకోళ్ళేంటంటే నేను మలయాళం పిక్చర్లు చేశాను గదా! నాకు మలయాళీ నుంచి పెళ్లి చేసేశారు. హుహుహు. నేను కాలికట్‌లో సెటిల్ అయిపోయానంట. కాలికట్‌లో. అయ్యన్నెప్పుడు సెటిల్ అయ్యానో తెలీలా నేను. ఆ! అంటే వాళ్ళ ఊహల్లోనే సెటిల్ అయినట్టున్నా నేను. అంటే మా అమ్మగారిని ఒకదాన్ని వదిలేసి నేను కాలికట్‌కెళ్ళిపోయి ఎవరో ముస్లిం అబ్బాయిని లవ్ చేసి పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయానంట. హ్మ్. మా అమ్మ దిగులు పడి పాపం అమ్మగారు చచ్చిపోయారంట. హ్మ్. ఇవి చాలా ఇన్నానులే ఇలాంటియన్ని. హ్మ్. మా అమ్మగారు దగ్గర నాకు నచ్చిన ఒక క్వాలిటీ ఏంటని తెలుసంటే, మా అమ్మగారొచ్చి నన్ను చాలా ఇండిపెండెంట్‌గా పెంచారండి. హ్మ్. మా అమ్మగారొచ్చి నాకొక ఫ్రెండ్ లాగా. మా అమ్మ, మా అమ్మమ్మ నాకు బెస్ట్ ఫ్రెండ్స్. ఓకే. నా దగ్గర ఏ సీక్రెట్స్ ఉండవు. మా అమ్మ నా గురించి ఏమీ అడగదు. హ్మ్. కానీ నేనెక్కడికెళ్తున్నాను, ఎక్కడ ఉన్నాను, నేను ఎన్ని గంటలకొస్తాను, అక్కడ ఏం చేస్తున్నాను, అన్నీ నేనే జెప్పేస్తాను మా అమ్మకి. మా ఓకే. అమ్మకి అన్నీ నిజాలే జెప్తాను. నన్నంత ఇండిపెండెంట్‌గా పెంచింది మా అమ్మ. హ్మ్. నా ఫ్రీడమ్‌ని నేనెప్పుడు మిస్‌యూజ్ చేసుకోలేదు. నా మీద అంత నమ్మకం మా అమ్మకి. ఎవరొచ్చి నా గురించి ఏం జెప్పినా మా అమ్మ అలాగా! చా ఆ! అలాగా! ఇప్పుడు మా అమ్మ గురించి డెత్ స్టోరీలు చెప్తే నేనెలా అన్నా ఇదే అలాగండి. ఆహా! హ్మ్. వచ్చారండి. ఇది మన ఇంట్లో 2 ఫోటోస్ చూసాను. అమ్మగారిది, అమ్మమ్మ గారిది. అవునండి. సో, అది మై 2 స్వీటీ పైస్. ఇదేంటి ఐ లవ్ దెమ్ అండి. ఐ లవ్ దెమ్ సో మచ్. అపార్ట్మెంట్‌లో ఉన్నప్పుడు అమ్మమ్మ గారు, అవును. మీరు అమ్మమ్మ ముగ్గురు. గారు, అమ్మ, నేను. ముగ్గురు ఉన్నారు. ముగ్గురు ఏంటంటే 3 లిటిల్ స్పారోస్ లాగా ఉండేవాళ్ళం. చాలా స్మాల్ ఫ్యామిలీ. వెరీ క్లోజ్. ఓకే. అమ్మమ్మ గారు చాలా నాటీ. హ్మ్. అమ్మగారు క్వైట్ రిజర్వ్డ్. ఆవిడ మిలిటరీ ఆఫీసర్ లాగాని. హ్మ్. అమ్మమ్మ అంటే అమ్మో! షీ ఈస్ వెరీ నాటీ టు ద కోర్. మీ ఇద్దరిని అమ్మగారు కంట్రోల్ చేసేవారు. నేను గిరిజమ్మ గారు అమ్మమ్మ కంట్రోల్ పెట్టు. చేసేవారు. నేను అమ్మమ్మ పెట్టు. నేను పెద్ద ప్రాంక్‌స్టర్ అండి. చిన్నప్పుడు ఇంత అంత అల్లరి గాదు. హ్మ్. నన్ను పెంచేటప్పటికి మా అమ్మ అయిపోయింది. అంత అల్లరి చేసేదాన్ని. మా అమ్మని అడిగేవారు. ఒకే బిడ్డ ఉంది గిరిజమ్మ. ఇంకో బిడ్డ ఉంటే బావుండేది. దీనికో తోడు అమ్మో! దీన్ని ఇంట్లో పెట్టుకొని నేనేమేమి అవుతున్నాననేది నాకు తెలుసు. ఇదొక్కటే చాలు దీన్ని పెట్టుకొని అంత అల్లరి. హ్మ్. నేనొక టామ్ బాయ్ అండి. బాయ్ కట్ చేసుకోవటం, జుట్టు పెంచుకోమంటే పెంచుకొని ఏడుస్తా. ఆ! ఆ బెల్ బాటము ఏంటి ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్‌లో. నాకు బర్మా బజార్ అని ఒక మార్కెట్ ఉండేదండి. ఆ! అక్కడ తీసుకెళ్ళి నాకు సన్ గ్లాసులు పిచ్చి చిన్నప్పటి నుంచి. సన్ గ్లాసులు, వాచులు. ఆ! ఏంటి ఫస్ట్ స్టాండర్డ్. మా అమ్మ అడిగేది నీకు ఇప్పుడే వాచ్ కావాల్సి. నాకు వాచ్ కొనేవని అంటుంది చూడు అమ్మమ్మ అని అమ్మమ్మ దగ్గరికెళ్ళి ఏడ్చేదాన్ని. మా అమ్మమ్మకి నేను ఏ టెండర్ పెట్టినా పాస్. ఎందుకంటే మీరు ఆల్రెడీ చిన్న అమ్మమ్మ గారి బిడ్డ ఒక కూచి గదా! వాచ్ అడుగుతుంది. నువ్వు అది కూడా కొనివ్వటానికి ఏంటి పెద్ద సీన్ చేస్తున్నావు ఇంట్లో. హ్మ్. నువ్వు దా అమ్మ పాప మనం వెళ్ళి కొనుక్కుందాం. మీ అమ్మ నువ్వేం అడక. మా అమ్మ నీ వల్లే అది అలా తయారవుతుంది. ఎవరి మాట ఏంటల్లా. హ్మ్. అలాంటి వేరే దానికి బేబీ సైకిల్ ఒకటి కొనిచ్చేసింది. ఇంక అదేసుకొని
గ్యాంగ్ లీడర్ వెళ్తుంది చూడు అంటది మా అమ్మ. నా వెనక చిన్న చిన్న పిల్లలు 10 మంది. రోడ్ల మీద తిరగకూడదంటే ఆ సైకిల్ వేసుకుని నేనే ముందే వెళ్తా, ఆ, ఈ బేబీ సైకిల్ వేసుకుని. నా వెనక నా ఫ్రెండ్స్ అందరూ నన్ను చూసి ఇన్స్పైర్ అయిపోయి వాళ్ళు గోల్ చేసి బేబీ సైకిల్ కొను. మేమందరం ఆ స్ట్రీట్ ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడ నుంచి ఇక్కడికి ఆ బేబీ సైకిల్. ఉమ్, మాకు వచ్చి 2 డాగీస్ ఉండేవి. ఆమె పెట్ లవర్. ఆ, సీజర్ అని ఒక ల్యాబ్రేడర్, జూలీ అని ఒక అల్సేషన్. ఉమ్, జూలీ వచ్చి ఫెరోషియస్, అది రాదు. ఈ ల్యాబ్రేడర్ కూడా మా వెనక అది పరిగెత్తుకొచ్చేది. మా అమ్మ చూస్తుంది, ఇదే పని. వచ్చారంటే స్కూల్ నుంచి ఇదే పని. వెళ్తుంది చూడు గ్యాంగ్ లీడర్ సైకిల్లో, వెనక గ్యాంగ్ వేసుకొని వెళ్తాను చూడు. తర్వాత కింద ఎక్కడ ఉంటాను, నేను ఎక్కడ ఉన్నానంటే చెట్టు మీద ఉంటా. ఉమ్. చెట్లు ఎక్కటం, చెప్పారుగా ఆల్రెడీ టామ్ బాయ్ అని చెప్పేసి. చాలా అల్లరి, అల్లరి. అన్కంట్రోలబుల్ అల్లరి. ఉమ్, అన్ని షార్ట్స్, టీ షర్ట్ ఇంట్లో. ఉమ్, ఆ చిన్న ఫ్రాక్లు వేయమంటే ఏడుపు. మా అమ్మ వచ్చి చల్లారామ్స్ అని మంచి అందమైన ఫ్రాక్లు వేసి, నాకు అవి వద్దు, నా బెల్ బాటమ్ ఫుల్ హ్యాండ్ షర్ట్, అది మడిచే పెట్టుకోండి, మడిచే పెట్టుకోవాలి. నేను వాచ్ పెట్టుకుంటా, నాకు ఒక క్యాప్, ఉమ్, డార్క్ సన్ గ్లాసులు, చెప్పులు వేసుకోండి సార్, నేను నాకు షూస్ కావాలి. మా అమ్మమ్మని చూసినట్ట, అది చూడు ఏమేమి చేస్తుందో చూడేది, అసలు ఏమనుకుంటుంది అది. ఫ్రాకులు కొనిస్తే అన్ని తీసి పక్కన పడేసింది. ఒక్క ఆడపిల్ల లక్షణం అయినా ఉందా దీనికి. అమ్మమ్మ చెప్పింది బెల్ బాటం వేసుకోవటం తప్ప, ఉమ్, ఒక క్యాప్ పెట్టుకుని. ఏ తప్పేంటి, చిన్న బిడ్డ దానికి ఇష్టమైన డ్రెస్సులు వేసుకోమని. నేనేమో పట్టుపావడాలు, మా అమ్మ ఏమో పూజలు నవరాత్రులు వస్తా పట్టుపావడాలు వేసుకోమని, మంచి అందమైన పట్టుపావడాలు, ఆ చిన్న ఈ వడ్లానాలు ఇవన్నీ నాకు కొనిపెట్టి, నేను అక్కడ బెల్ బాటం వేసి తీసుకునేదాన్ని. దీన్ని ముందక నుంచి తీసుకెళ్ళిపోను, నేను చూడలేకపోతున్నా దీన్ని ఆ, అని చెప్పి ఫోర్సబుల్ గా నాకు ఆ పట్టుపావడాలు, డ్రెస్సులు అవన్నీ వేసి చక్కగా తీసి, చూడు ఎంత అందంగా ఉన్నావు, బొమ్మలాగా ఉన్నావు అని చెప్పేది మా మమ్మీ. మా మమ్మీని చూసి నేను ఫేసెస్ చేసేదాన్ని. మా అమ్మ నేను దీనికి ఒక తోక ఒకటే తక్కువ దీనికి అనేది. మా అమ్మ అంత అల్లరి. ఓకే. తర్వాత ఏం చేసేదంటే స్కూల్కి మా అన్నం పెట్టి ఇచ్చేవారు కదా సార్, నేను తిన్నాను, ఉమ్, కాకులకి పెట్టేస్తా. నా చిన్నప్పటి నుంచి అన్నం అంటే ఇష్టం ఉండదు. నాకు కేకులు, చాక్లెట్లు, ఉమ్, కస్టర్డ్లు. ఇది మా స్కూల్ సెక్యూరిటీ చూసాడు. దిస్ ఇస్ గోయింగ్ ఆన్ ఫర్ ద పాస్ట్ లాట్ ఆఫ్ మంత్స్. సెక్యూరిటీ చూసి ఇదేంటి రోజు కాకికి తిండంతా పెట్టేస్తుందా, నా దగ్గరికి వచ్చి అడిగాడు, ఏంటి పాప నువ్వేంటి కాకిలకి లంచ్లు పెడతావు అంటే, నాకు అన్నం అంటే ఇష్టం ఉండదండి. ఉమ్, అన్నం అంటే ఇష్టం ఉండదు, మరి ఏం కావాలి నీకు? నాకు కేకులు కావాలి. మధ్యాహ్నం పూట ఎవరు కేకులు పెడతారు? మా అమ్మ నాకు కేకులు పెట్టట్లా, అన్నం పెడుతుంది, నేను తినలాగా అయిపోతున్నాను, అందుకని చెప్పి కాకులకి నేను పెట్టేస్తున్నాను. సరే నీ పని ఎలా ఉందా అని చెప్పి గమ్ముని వెళ్ళాడు. తర్వాత సాయంత్రం మా అమ్మమ్మ పికప్కి వస్తే మా అమ్మకి చెప్పేశాడు ఈ మహానుభావుడు. అది మీ అల్లరి అది ఏంటో అర్థం అయిపోతుంది. మా అమ్మమ్మ ఇంటికి వచ్చింది, మా అమ్మకి చెప్పలా. మా అమ్మకి చెప్తే నేను బుక్ అయిపోతా. మా అమ్మమ్మ వచ్చింది, ఏంటమ్మా అక్కడేమిటో కాకులకంతా డైలీ నువ్వు లంచ్ పెట్టి కాకులతో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు, నీ గురించి చల్లటిగా చెప్పారు నాకు. ఆ, ఎవరా వాచ్మ్యాన్ అంకుల్ చెప్పాడా నీకన్నాడు. నువ్వు పెట్టావా లేదా చెప్పు. ఉమ్, అవును పెట్టాను. ఎందుకు పెట్టావని, నువ్వు నా కేకులు కొనివ్వట్లేదుగా, నేను డైలీ అన్నాలు తినమని సతాయిస్తున్నానుగా, నువ్వు మా అమ్మాయి తినదాకా నేను కాకులు పెట్టేస్తున్నానంటే అప్పుడు మా అమ్మని పిలిచి చెప్పింది, ఇలా చేస్తుందంట స్కూల్లో అని చెప్పి. దాని తర్వాత నన్ను చెప్పి మా స్కూల్ హెడ్ మిస్ట్రెస్ చెప్తే నేను వింటానంట. సెలీన్ జేవియర్ అని మా హెడ్ మిస్ట్రెస్ ఉండేవారు, ఆ, ఆవిడ చెప్తే నేను వింటాను. తర్వాత సావిత్రి ఆంటీ చెప్తే వింటా, మా అమ్మమ్మ చెప్తే వింటా. ఈ ఈ తిండి మాత్రం ఈ తిండి గురించి మాత్రం విన్నాం మా అమ్మమ్మ విషయం. మా అమ్మమ్మ చెప్పి 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 ఈ తిండి విషయానికి ఎవరైనా హెడ్ మిస్ట్రెస్ దగ్గరికి వెళ్తారా, ఆ హెడ్ మిస్ట్రెస్ దగ్గర నేను తీసుకెళ్ళి సిస్టర్ లాగంతా చేస్తుందంట, మీరు చెప్తే ఏంటుంది, దయచేసి తప్పుగా అనుకోవద్దు, ఫుడ్ విషయాలు మిమ్మల్ని చెప్పమంటున్నాను రిక్వెస్ట్ అంటే. ఆవిడ నన్ను నో షీస్ అ గుడ్ బేబీ, నేను చెప్తాను, ఎందుకమ్మా అలా చేస్తున్నావు అంటే, నాకు ఇష్టం లేదు సిస్టర్. ఆ, అప్పుడు చెప్పింది, నీకు ఎనర్జీ కావాలి, బాగా గ్రో అవ్వాలి, అది ఇది అని చెప్పి నేను చేసి, నువ్వు గుడ్ బేబీ కదా, నువ్వు గాడ్స్ చైల్డ్ నువ్వు కదా, యూ లిసన్ టు మీ, నో యూర్ స్వీట్, ఐ లిసన్ టు యువర్ సిస్టర్ అని. వాట్ రైస్ యూ లైక్ యూ టెల్, ఉమ్, షీ విల్ ప్రిపేర్ ఫర్ యూ అని చెప్పి అమ్మమ్మకి చెప్పింది. నో మా అమ్మమ్మకి అమ్మకి చెప్పింది, యూ డోంట్ నో హౌ టు హ్యాండిల్ హర్, షీఈ్ అ స్వీట్ బేబీ, స్వీట్ బేబీ. తింటది. మా అమ్మ మంచి స్వీట్ బేబీ, అమ్మ నీ దగ్గర పెట్టుకో స్వీట్ బేబీ అని చెప్పి మా అమ్మ వెళ్ళిపోయింది. బయటకు వచ్చాంట 24 గంటలు పక్కన ఉంటే ఎంత స్వీటో ఇవి తెలుస్తుంది, ఇవి స్వీట్ బేబీ అంట హెడ్ మిస్ట్రెస్కి అని చెప్పి. నో మీకు హ్యాండిల్ చేయటం తెలియదు ఆ బిడ్డని, ఇప్పుడు రేపు నుంచి అన్నం తింటది చూడు అని చెప్పింది.
నీకేం కావాలంద అమ్మమ్మ. నాకు పెరుగన్నం, పెరుగన్నం ఇష్టం, పెరుగన్నం పెట్టి తింటాం, మళ్ళీ కాకీలు పెడతాం, ఏ తింటానని చెప్పి అవి పెట్టుకొని తినేదాన్ని. ఆ వాచ్మెన్ నువ్వు వెళ్ళి చెప్పేసావు కదా మా అమ్మమ్మ దగ్గర. అంటే మీరు స్కూల్లో ఉన్నప్పుడు ఎన్నో తుంటరి పనులు చేశానని అంటున్నారు కదా. నేను అందులో స్పెషలిస్ట్ అండి. అయితే అందులో ఏంటంటే మీరు ఎవరికి చెప్పుకోకుండా అలా రిక్షా తీసుకొని అది వెళ్ళిపోవడాలు నా ఏంటో స్పెషాలిటీ. జరిగిందట్టుగా. అవునండి, మా అమ్మమ్మ గారు నాకు కొంచెం పాకెట్ మనీ ఇచ్చేవారు. ఒకరోజు ఏమైందంటే స్కూల్ అయిపోయింది. ఉమ్, స్కూల్ అయిపోయిన వెంటనే 2 ఎంట్రన్స్లు ఉన్నాయి మా స్కూల్కి. ఉమ్, ఇంకో ఎంట్రన్స్ నుంచి రిక్షా వాడిని పిలుచుకొని రిక్షాలో ఎక్కి కాలు మీద కాలు వేసుకొని ఆ చేతులిట్టా పెట్టుకొని మెరీనా బీచ్కి వెళ్ళిపోయా. మెరీనా బీచ్. మెరీనా బీచ్కి వెళ్ళిపోయా స్కూల్ దగ్గర. వెళ్ళిపోయి అక్కడ గుర్రం సవారి వెళ్ళా. నాకేంటంటే ఝాన్సీ రాణి గారు ఫ్యాన్ నేను. ఝాన్సీ రాణి గారు హార్స్ రైడ్ చేస్తారు కదా, అందుకని చెప్పి ఆవిడంటే నాకు చాలా ఇష్టం. సో ఆ హార్స్ రైడ్ ఒక ఆయన ఉన్నారు, ఆయన పిలుచుకొని నన్ను కూడా హార్స్ రైడింగ్ తీసుకెళ్ళండి. విన్నా పాప, ఝాన్సీ రాణి, ఝాన్సీ రాణి ఈస్ గోయింగ్ హార్స్ రైడింగ్. చిన్నపిల్లని కదా నేను. సో ఐ టెల్, నాకు నేనే చెప్పుకునేదాన్ని, ఝాన్సీ రాణి గారు హార్స్ రైడింగ్ వెళ్తున్నారని చెప్పుకొని హార్స్ రైడింగ్ అన్నీ తిరిగేసి నేను మళ్ళీ స్కూల్కి వచ్చా. అప్పుడే స్కూల్ క్లోజ్ చేసేసారు. ఆ స్కూల్ సెక్యూరిటీ ఇంకా కొంతమంది టీచర్లు ఇంటికి వెళ్ళాం. మరి మమ్మీ చాలా టెన్షన్ అయిపోయింది. ఆవిడ పాపను ఎవరన్నా తీసుకెళ్ళిపోయారా ఎన్నే కూల్గా వచ్చి రిక్షాలో దిగా. స్కూల్ గేట్లన్నీ బంద్, స్కూల్ బంద్ అయిపోయింది. రిక్షాలోంచి దిగటం చూసి మా మమ్మీ నన్ను ఇట్లా చూసి గబా గబా పరిగెత్తుకొచ్చేసి ఈ రిక్షా కూడా మా అమ్మ. నేను చెప్పాను, నేనే ఇక్కడి నుంచి అంకుల్ని తీసుకెళ్ళాను అండ్ బీచ్కి తీసుకెళ్ళమని చెప్పాను. బీచ్కి వెళ్ళాము, నీ డబ్బులు ఎవరు ఇచ్చారు? మా అమ్మమ్మ ఇచ్చింది. మీ అమ్మమ్మ చాలా గ్రేట్ లేడీ, నువ్వు మీ అమ్మమ్మ కంటే ఒక స్టెప్ చాలా గ్రేట్. నువ్వు చేసే శాస్త్రాలన్నీ మా అమ్మమ్మకి తెలుసు, అయినా నా మాట ఎవరు వింటారా ఇంట్లో, ఎక్కడికి వెళ్ళావు నువ్వు అనింది మా అమ్మ. నేను మెరీనా బీచ్కి వెళ్ళాను, ఐఎమ్ ఝాన్సీ రాణి, నేను హార్స్ రైడింగ్. మా అమ్మ ఏం మాట్లాడలేదు, మండిపోయింది మా అమ్మకి. ఆ రోజు నిన్న ఎవరన్నా ఎత్తుకెళ్ళిపోయారా, నా బిడ్డ, నాకు ఉండేది ఒకే బిడ్డ, ఏమైపోయింది. మా అమ్మ కళ్ళన్నీ వాసిపోయి ఏడ్చిందంట. ఆ సెక్యూరిటీ వచ్చాడు, ఈ పాప చేసే అల్లరండి టాలరేట్ చేయలేకపోతానండి, అంత అల్లరి చేస్తుందండి పాప ఇక్కడికి వచ్చి అని చెప్తే మా మిస్ అందరూ వచ్చారు. చెయ్యొచ్చా అమ్మా, మీ అమ్మ ఎంత గాబర్ అయిపోయింది, మేమందరం గాబర్ అయిపోయామన్నా, తీసుకెళ్ళిపోయారా నిన్ను. నేను చెప్పా, నన్ను ఎవరు తీసుకెళ్తారు, నన్ను తీసుకెళ్ళి వాళ్ళు బాగా ఎక్కడ పడగలరు, నన్ను పెట్టుకొని వాళ్ళు తీసుకెళ్ళిన వాళ్ళు తీసుకొచ్చి వదిలేస్తారు నన్ను అక్కడ. మా అమ్మ చెప్పింది, పోనీ ఇదైనా అర్థం చేసుకున్నావా నువ్వు, నేను ఎవరన్నా తీసుకెళ్తే వాళ్ళు నిన్ను పెట్టుకొని యాగలేరు తెచ్చి వదిలేస్తాను. నా గురించి, నా స్పెషల్ క్వాలిటీల గురించి నాకు తెలుసు కదా, నువ్వే నన్ను పెట్టుకొని భరించలేకపోతున్నావు, బయట మేము భరిస్తారు అని. ఇది ఏ క్లాస్ లో ఉన్నప్పుడు జరిగిందమ్మా? ఇది నేను సెకండ్ స్టాండర్డ్. సెకండ్ స్టాండర్డ్. మా అమ్మ నన్ను ఇంటికి తీసుకొచ్చి మా నేబర్లు అందరికి టెన్షన్ అయిపోయి అందరు పరిగెత్తుకొచ్చి మా అమ్మమ్మ ఒకే ఏడుపు ఇంట్లో. మా అమ్మ ఏడుపు, ఆ నేబర్లు అందరూ వచ్చి ఇలా ఎవరన్నా చేస్తారా. మా అమ్మమ్మకి మంచి క్లాస్ తీసింది మా అమ్మ రోజు, నువ్వు ఎప్పుడైనా దాన్ని పాకెట్ మనీ ఇస్తా, ఇది ఇలా వెళ్ళి రిక్షాలోకి వెళ్ళి నేను ఝాన్సీ రాణిను గుర్రం సవారీలు చేస్తాను, నాకేం తెలుసు, ఇదేదో కోన్ ఐస్ క్రీమ్ కొనుక్కుంటాను అమ్మమ్మ, పప్పు కొనుక్కుంటాను అమ్మమ్మ, నేను డబ్బులు ఇచ్చాను, ఇదేమో పెద్ద ఝాన్సీ రాణి రేంజ్లో హార్స్ రైడింగ్, నేనే ఝాన్సీ రాణి నేను చెప్పుకొని తిరుగుతుంది అక్కడ, నాకు తెలియదు, నేను ఇంకెవరని చెప్పి నన్ను పట్టుకొని నన్ను తెట్లా. మా అమ్మమ్మ పట్టుకొని ఒకే ఏడుపు, భయపడిపోయారు. కోటింగ్ మీకు పడాల్సింది అక్కడ అమ్మమ్మ గారి. అమ్మమ్మని లెఫ్ట్ రైట్ బ్యాండ్ బాజా ఆ రోజు డోస్. ఎప్పుడైనా చేస్తావా, ఎప్పుడైనా చేస్తావా, దాని సంగతి నీకు తెలుసు కదా, దానికి తోకోట తక్కువ, నేను ఆల్రెడీ చెప్పాను కదా. బీచ్కి వెళ్ళి గుర్రం సవారీలు చేసి ఇట్ట ఇట్ట మహారాణిలా కూర్చొని వస్తాను, అసలు భయమే లేదు దానికి. ఒకే ఏడుపు మా అమ్మ. మా అమ్మ నన్ను కొట్టదు, ఆమె చాలా కోపం వచ్చేసిందంటే నాతో కొట్టదు. ఎప్పుడైనా దెబ్బలు తిన్నారా? బాగా చిన్నప్పుడు తిన్నా, బాగా బాగా చిన్న పాప ఇప్పుడు తిన్నా నేను. కొంచెం ఇదయ్యాక నన్ను కొట్టదు.